ఇంటి బయట గార్డెన్లో, అరే రంగయ్య, మన ఊరు జనాల గురించి ఏమనుకుంటున్నారా? మీరు పెద్దవారని జాలిగుండగలవారని అనుకుంటున్నారయ్యా. మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పరా? నేను పెద్ద యాదవ, పరమ చెమట, పిసరంతైనా జాలి లేకుండా లేని పిసనారి. సరే, ఎక్కువైపోయింది, ఆపరా తిట్ల దండకం. అయ్యగారు, నాకు డౌటు, ఎందుకు రోజు నా చేత తెచ్చించుకుంటారు? అదో ఆనందం రా. రోజు మంచివాడిగా కనిపిస్తే మంచి పనులే చేయాలని మనసు లాగేస్తుంది. ఇలా తిట్టించుకుంటే రోజు పడే తిట్లు కాబట్టి ఏ తప్పు చేసినా తప్పు అనిపించదు. బాబోయ్, మీరెంత తెలివైన వాళ్ళండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ నాలాగే ఆలోచిస్తారా? కానీ అయ్యగారు, అందరూ తిట్టుకుంటే శాపం మనకు తగలదా? మా అమ్మ చిన్నప్పుడే చెప్పేది, ఎవరికైనా ద్రోహం చేస్తే దెయ్యాలే మనల్ని పీడిస్తాయని. అరే రంగయ్య, దెయ్యాలను పీడించవురా. అయినా ఈ మధ్య దెయ్యాలు కూడా బాగా స్వార్థపరులు అయిపోయాయి. అదేంటయ్యగారు అలా అంటున్నారు? మరి కరోనా వచ్చి ఎంతమంది పోయారు? అందులో కొన్ని దెయ్యాలు అయి ఉంటాయి కదా. అందులో ఒకటైన చైనా వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నాయా? అంతే అంటారా అయ్యగారు? అంతేరా. గొర్రె కసాయవాడిని నమ్మినట్లు మనం మోసం చేస్తామని తెలిసి కూడా ఈ జనాలు నాలాంటి వాళ్ళనే నమ్ముతారు, నా దగ్గరకే వస్తారు, నన్నే దేవుడు అంటారు. అంతలో దూరం నుండి భీమయ్య రావటం రంగయ్య చూస్తాడు. అయ్యగారు, మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంకో గొర్రె వస్తోందండి. అంతలో భీమయ్య అక్కడికి వచ్చాడు. రారా భీమయ్య, నీ గురించే ఎదురు చూస్తున్నాను. నీ కోసమే ఎప్పటి వరకు మాట్లాడుకుంటున్నాము. అయ్యా, పోయినసారి చెట్లు కొట్టిన డబ్బులండి అయ్యా. నువ్వు అడగాలేమిటిరా? అరే రంగా, లోపలికి పోయి ఆ డబ్బులు తీసుకొనిరా. అలాగే అయ్యా అని డబ్బులు తీసుకొని వచ్చి భీమయ్యకిచ్చాడు. అరే భీమయ్య, ఈసారి చాలా మంచి బేరం వచ్చింది. ఈసారి అడవి లోపలికి పోయి 500 చెట్లకు పైగా ఎవరికీ తెలియకుండా కొట్టాలి. అన్ని చెట్లు నేను కొట్టలేనండి అయ్యా. అసలే మన ఊరు దగ్గరగా ఉండడం వలన రాత్రిపూట జంతువులు ఎక్కువగా పొలంలోకి వచ్చేస్తున్నాయంట. పైగా పోయినసారి 100 చెట్లు కొట్టేశామని తెలిసి ఊరి వారందరూ మా ఇంటిపై గొడవకు వచ్చేసారండి అయ్యా. అరే భీమయ్య, నువ్వు ఒట్టి అమాయకుడివిరా. బొత్తిగా లోకజ్ఞానం లేదు. చెట్లు కొట్టావని అందరూ గొడవకి వచ్చారనుకుంటున్నావా? అరే, వీడు 100 చెట్లు కొట్టాడు అంటే ఎంత డబ్బు సంపాదించాడో, అందులో మేము ఎంత సంపాదించగలం అని ఆలోచిస్తున్నారు. అంటే ఏమిటయ్యగారు? మనం చెట్లు కొట్టడం ఆపేసినా జంతువులు ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. అవును భూషణం గారు, మీరు చెప్పింది నిజమే. కానీ మా అమ్మ వినడం లేదండి అయ్యా. అడవికి చెట్లు కొట్టడానికి పోతే ఇంటికి రావద్దంటోంది. చూడు భీమయ్య, అది నీ సమస్య. ఈసారి చెట్టుకి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఏమిటి, చెట్టుకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారా? నేను ఆలోచించి చెప్తాను బాబు అని ఇంటికి వెళ్ళిపోయాడు. భామ, నీ మాట విని చెట్లు కొట్టకపోతే మనకు ధనం ఎలా వస్తుంది? నువ్వా ముసల్దాని అయిపోయావు, నాకా చదువు అబ్బలేదు, నాకు తెలిసిన పని ఇదొక్కటే కదే. నువ్వు ఎన్నైనా చెప్పరా భీమయ్య, నువ్వు ప్రకృతి తల్లికి కోపం తెప్పిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. అబ్బా, ఎండిపోయిన చెట్టే కదే కొట్టాను. ఏమిటి, నువ్వు ఎండిపోయిన చెట్లు కొట్టావా? తల్లి పిల్ల అని కూడా చూడకుండా అన్ని చెట్లను కొట్టిపడేశావు. పాపం, ఆ పచ్చని చెట్లుపై ఎన్ని పక్షులు గూళ్ళు కట్టుకున్నాయో ఏమిటో, ఎన్ని పిల్లలు పెట్టాయో, అవి నిన్ను ఎంతగా శపించాయో. మరునాడు భూషణం ఇంటి దగ్గర, రారా భీమయ్య, నీ గురించే ఎదురు చూస్తున్నాను.
క్షమించండి భూషణం గారు, నేను మీరు చెప్పిన పని చేయలేను. అని అవ్వ చెప్పిందంతా చెప్పాడు. అరే భీమన్న, సమస్య వచ్చినప్పుడు అలా హైరాణ పడకూడదురా. దానికి నా దగ్గర ఉపాయం ఉంది. నువ్వు వెళ్ళి రోజు ఒక చెట్టుని కొట్టుకొని ఇంటికి వచ్చి తర్వాత విశ్రాంతి తీసుకో. రాత్రి మా తోటలో కాపలాగా పనిచేయడానికి బయలుదేరు. ఇక్కడ నుండి అడవిలోకి వెళ్ళి రాత్రిపూట నువ్వు రంగయ్య కొంతమంది కలిసి అడవిలో చెట్లు కొడుతురు గాని అని ఒక ఉపాయం చెప్పాడు. అలాగే భూషణం గారు, అలాగే చేస్తా. భూషణం గారు, చెట్లు కొట్టేస్తాం బాగానే ఉంది, కానీ వాటిని ఊళ్ళోకి తీసుకువస్తే ఊరు జనం, మా అవ్వ అందరూ చాలా చాలా పెద్ద గొడవ చేస్తారేమో. నువ్వు చెప్పింది నిజమేరా. అందుకే దానికోసం నేను కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. మన అడవిలో పెద్ద నది ఉంది, నీకు తెలుసా? మీరు రాత్రంతా చెట్లు కొట్టి తెల్లవారుజామునే చెట్లని నదిలోకి వదిలేయండి. అవి ప్రవాహంతో పాటు బయటికి వచ్చేస్తాయి. ఆ అడవి దిగువన నది దగ్గర నా మనుషుల్ని పెడతాను. వాళ్ళు వాటిని పట్టుకుని అక్కడ నుండి పట్టణంలోకి అమ్మేస్తారు. అటు మనకి ట్రాన్స్పోర్టింగ్ కలిసి వస్తుంది. ఊర్లో ఎవరికి మనమే చెట్లు కొడుతున్నాం అన్న విషయం కూడా తెలియదు. సరేనండి అయ్యా, ఇప్పుడే వెళ్ళి అవ్వతో మాట్లాడతాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా, మీరు ఎంత తెలివైన వారండి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఆలోచనలని పెద్దలు ఊరికే చెప్పలేదురా. భీమయ్య ఇంట్లో అవ్వా, నువ్వు చెప్పినట్లే రోజుకు ఒక ఎండు చెట్టు కొట్టి ఇంటికి వస్తాను. కాకపోతే రాత్రికి భూషణం గారి ఇంటికి కాపలా కాయడానికి వెళ్తున్నాను. భీమయ్య మళ్ళీ రాత్రి ఎందుకురా పని చేయడం? ఒక పెద్ద దొంగ మరో చిన్న దొంగకి తోటను జాగ్రత్తగా చూడమని పని అప్పగించాడు. అంతేనా? నువ్వు ఎలా అయినా అనుకో అవ్వా, ఎలాగో కొన్ని రోజుల్లో మంచి ఇల్లు కట్టుకొని నేను కూడా పెళ్లి చేసుకోవాలి కదా. ముందే కొంచెం డబ్బులు వెనకేసుకుంటే మంచిదే కదా. పోనీలేరా, కనీసం తోటలో పని చేయడం నీకు అలవాటైతే ఈ చెట్లు కొట్టే పని కొద్ది కొద్దిగా మానేయవచ్చు అంటూ వెళ్ళమని చెప్పింది. భూషణం గారు సలహా ఇస్తే దానికి తిరిగే ఉండదు అనుకుంటూ ఆ రోజు నుండి రంగయ్య, భీమయ్య ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. రోజు ఉదయం ఒక చెట్టును కొట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేవాడు. రాత్రి రంగయ్యతో కలిసి చెట్లను కొట్టి నదిలో వేసేవాడు. ఒకరోజు అడవిలో రాత్రి భీమయ్య చెట్లు కొడుతూ రంగయ్యతో, అరే రంగా, నదికి దగ్గరలో ఉన్న అన్ని ఎండు చెట్లు కొట్టేశాంరా. ఇంకా కొంచెం అడుగు లోపలికి వెళ్తేనే చెట్లు దొరుకుతాయి. అరే భీమయ్య, ఇక్కడ చూడు, చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటిని కొడితే ఎక్కువ లాభం వస్తుంది. అరే, అది పెద్ద చెట్టే గాని అది పచ్చని చెట్టురా. అరే, మన చెట్టును కొట్టి నదిలోనే కదా వేస్తున్నాము. దాన్ని కొన్ని రోజుల పాటు బాగా వాళ్ళు ఆరపెడతారు కదా. అలాగే ఈ చెట్టు కూడా వేద్దాం. భూషణం గారు పెద్ద చెట్లయితే పచ్చివి కూడా కొట్టమని చెప్పారు. భీమయ్యకి ఈ విషయం నచ్చలేదు. అది కాదు రంగయ్య, నదికి దగ్గరగా ఉండబట్టి చాలా పక్షులు దీని మీదే గూళ్ళు పెట్టుకున్నాయి. పైగా ఇది ఎండాకాలం, నీళ్లు కోసం వచ్చే సమయం. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చి ఇలాంటి చెట్ల కిందే చాలా వరకు విశ్రాంతి తీసుకుంటాయి. ఒరే భీమయ్య, నువ్వు అన్నది నిజమే, కానీ ఈ అడవిలో కూడా చాలా క్రూరమృగాలు ఉంటాయి. ఇంకా లోపలికి పోతే రోజుకి 10 చెట్లు మాత్రమే కొట్టగలం. మిగతా టైం అంతా దాన్ని ఈ నది వరకు తీసుకొని రావడానికి వృధా అయిపోతుంది. మనకి సమయం మిగులుతుంది, కానీ డబ్బులు ఏమీ రావు. మనం ఇంత రాత్రిపూట ఇంత కష్టపడుతుంది డబ్బుల కోసమే కదరా. భీముడు సరేరా అని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. మరుసటి రోజు, అరే రంగయ్య, ఏదో పెద్ద చెట్టు కొట్టారంట. అయ్యగారు, అది చాలా పెద్దది, కాకపోతే పచ్చిగా ఉంది. అది కొట్టనని భీముడు బాగా మారాన్ చేశాడు. మరేం పర్లేదురా, వాడిని అలాగే రెచ్చగొట్టి పెద్ద పెద్ద చెట్లు నరికించు. అవి పచ్చిగా ఉన్నా పర్లేదు. కొన్ని చెట్లు చాలా విలువతో కూడుకొని ఉంటాయి. కానీ మరొక విషయం, అందులో చాలా అరుదైన వృక్షాలు ఉంటాయి.
వాటిని తీసుకొని వచ్చి వాటిని చూసి వేరు చేసి అమ్ముతాను. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా ఆ భీమయ్యకి అస్సలు తెలియకూడదు. అయ్యా, ఎందుకు ఆ భీమయ్య చేత కొట్టించడం? ఎలాగో విలువైన చెట్లు అంటున్నారు, బాగా డబ్బులు వస్తాయి. బయటూరు మనుషుల్ని పెట్టి ఒక వారంలో అడవంతా ఖాళీ చేస్తే సరిపోతుంది కదా. అరే బుర్రలేనడా, ఈ అడవిలో ఎండు చెట్లు కొడితేనే మన ఊరోళ్ళు గోల పెడుతున్నారు. అలాంటిది అడవి మొత్తం కొట్టేస్తామంటే ఊరుకుంటారా ఏమిటి? ఇక బయట ఊరు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్లకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. మన భీమయ్య ఆశపోతే గాని చాలా అమాయకుడురా. నెమ్మదిగా చెట్లు కొట్టని ఏం పర్లేదు. అయ్యగారు, అంత విలువైన చెట్లు ఉన్నాయని మీకు ముందే తెలిసి ఉంటే వాటిని ముందుగానే ఎందుకని కొట్టించలేదు? అరే ఆ విషయం నాకు తెలియదురా. పోయినసారి కొన్ని చెట్లను కొట్టారు కదా, అవి చాలా అరుదైన చెట్లని, ఆయుర్వేదంతో కూడుకుని ఉన్నాయని, దానికి కొన్ని లక్షల్లో రేటు ఉంటుందని షావుకారు చెప్పే వరకు మన అడవిలో అంత విలువైన మొక్కలు ఉన్నాయని నాకు కూడా తెలియదు. సరే అయ్యగారు అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఇద్దరూ చెట్లు కొడుతుండగా ఒక పెద్ద చెట్టు కొమ్మను నరకడానికి భీమయ్య చెట్టెక్కాడు. అంతలోనే ఏనుగులు భయంకరంగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. రంగయ్య గజగజా వణికిపోయాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు కానీ ఆ ఏనుగులకు దొరికాననుకో నన్ను పచ్చడి కింద తొక్కి పడేస్తాయి అంటూ పరిగెత్తి పారిపోయాడు. ఇంతలో భీమయ్య చెట్టు మీద నుంచి కింద పడి మూర్ఛపోయాడు. భీమయ్య కళ్ళు తెరిచేసరికి పట్టణంలో చదువుకుంటున్న భీమయ్య మిత్రుడు శేఖర్ ఎదురుగా ఉన్నాడు. శేఖర్ని చూడగానే చాలా సంతోషంగా, అరే శేఖర్, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావురా? నేను బాగానే ఉన్నానురా. నాకు ఉద్యోగం వచ్చింది. ఈ ఊరికి ఫారెస్ట్ ఆఫీసర్ కింద వేశారు. భీమయ్య లెగలేకపోయాడు. ఒళ్ళంతా ఒకటే నొప్పి. ఆగరా, నువ్వు లెగొద్దు. నువ్వు చెట్టు పైనుండి కింద పడిపోవడం వలన నీ నడువుకి దెబ్బ తగిలింది. అది విని భీమయ్య చాలా బాధపడ్డాడు. నువ్వు ఆ అడవిలో ఏం చేస్తున్నావురా? అది అది అంటూ భీమయ్య సనిగాడు. నాకు అంతా తెలుసురా. నువ్వు అడవిలో పడిపోయి 2 రోజులైంది. ఆ రోజు ముందు రోజు అడవిలో ఒక ఏనుగు పిల్ల చనిపోయిందని చూడ్డానికి అడవికి తెల్లవారుజామునే వచ్చాము. నువ్వు అక్కడ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నావు. నిన్ను చూసి ఇంటికి తీసుకొని వచ్చాను. నువ్వు భూషణ్ గారి తోటలో కాపలాకి వెళ్ళావని మీ అవ్వ చెప్పింది. నువ్వు అడవిలో ఒక చెట్టు కింద కనిపించావు. అక్కడ చాలా చెట్లు విరిగిపోయి ఉన్నాయి. పైగా నీ దగ్గర నాకు గొడ్డలి దొరికింది. నువ్వు బాధలో ఉన్నావని నిన్ను ఏమీ అడగడం లేదు. మరో 2 రోజుల్లో ఇక్కడికి వస్తాను. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు. అయ్యగారు, భీమయ్య కాలు విరిగిపోయిందట. వైద్యంకి చాలా డబ్బులు ఖర్చు అవుతుందని తెలిసింది. పని చేతగాని వాడు చెట్టు కొట్టేటప్పుడు చూసుకోవాలి. వాడి వల్ల ఎంత నష్టం. పైగా ఊరికి పోలీసులు తీసుకుని వచ్చాడు. అయ్యగారు, భీమయ్య మీ దగ్గర దాచిన ధనం అడిగి తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ డబ్బంతా వాడి వల్ల వచ్చిన నష్టాన్ని తీర్చడానికే సరిపోయింది. పైగా వాడికి ఇప్పుడు కాళ్ళు కూడా విరిగిపోయాయి. మనకు వాడు ఎందుకు ఉపయోగపడడు. ఈ 50 రూపాయలు ఇచ్చిరారా. భీమయ్య గొడవకు వస్తే పైగా వాడి మిత్రుడు పోలీసు కూడా. వాడిని అడవికి నేనే పంపాను అన్నదానికి సాక్ష్యం ఏమిటిరా? పైగా నా తోటలో పని చేయరా అంటే నన్ను మోసం చేసి అడవుల్లో చెట్లు కొడుతున్నాడని చెప్తాను. రంగయ్య ఆ మాటలతో చాలా బాధపడ్డాడు. అలాగే అయ్యగారు అంటూ బయలుదేరిపోయాడు. అరే రంగయ్య, మరో విషయం. వాడి దగ్గర ఎండు చెట్లు ఉన్నాయి. అవి చాలా మేలు రకంవి. భూషణం గారు పెద్ద మనసు చేసుకుని వాటికి 1000 రూపాయలు ఇస్తారు అన్నారని చెప్పు. అవి చాలా తక్కువ డబ్బులు కదయ్యా. అరే, వాడికి ఇప్పుడు డబ్బులు చాలా అవసరంరా. ఊళ్ళో అందరూ చాలా కోపంగా ఉన్నారు. అందుకే వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మలేడు. రంగయ్య సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భీమయ్యకు విషయం మొత్తం చెప్తాడు.
రంగయ్య వెళ్ళిపోయిన తర్వాత అవ్వా, నా తప్పు తెలిసి వచ్చింది, నన్ను క్షమించు. నేను కాలు విరగొట్టుకోవడమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ శత్రువుని అయిపోయాను. ఈ వయసులో నిన్ను చాలా బాధ పెడుతున్నాను. మనం ఎదుటివారి గురించి ఆలోచించకపోతే ఎదుటివారు మన గురించి ఎలా ఆలోచిస్తారు? నీ వల్ల పంట పొలాల్లోకి జంతువులు వచ్చి పొలాలన్నీ నాశనం చేస్తున్నాయి. ఒక పక్క నది ఎండిపోతోంది. ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ మన దగ్గర కర్రలు కొనకూడదని నిర్ణయించుకున్నారు. నేనా ముసల్దాన్ని, వాటిని మోసుకుని వెళ్ళి అమ్మలేను. మరి ఏం చేద్దామవ్వా? పోనీ పట్నం వెళ్ళి చెట్లు అమ్మి డబ్బు చేసుకుందామంటే నేను ఇప్పుడు నడవలేను కూడా. అని బాధపడ్డాడు. నువ్వు దిగులు పడకురా, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఈసారి ఆ భూషణానికి గట్టిగా బుద్ధి చెప్తాం అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. అవ్వకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత ఇంట్లోకి వచ్చింది. అరే భీమయ్య, నువ్వు తెచ్చిన చెట్టులో చాలా మంచి రకాల ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయి. వీటితో మనం చెక్క బొమ్మలు చేసి మన ఊరి సంతలో గాని అమ్మగలిగితే మనకి బోలెడన్ని డబ్బులు వస్తాయి. అవ్వా, చెట్లతో బొమ్మలను చేస్తే ఎవరు కొంటారు? ఈ కాలం పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఒకప్పుడు మీ తాత అడవిలోకి పోయి వెతికి వెతికి ఈ చెట్లను పట్టుకుని తీసుకుని వచ్చేవాడు. వాటితోనే బొమ్మలు చేసేవాడు. ఆ బొమ్మల్ని ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ ఎగబడి కొనుక్కునేవాళ్ళు. ఈ చెట్ల వల్ల అంత లాభం ఉందా? లాభమా? అరే, ఇది ఔషధ గుణాల చెట్లు. వీటిని చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే ఎటువంటి బ్యాక్టీరియా రాదు. ఇంట్లో ఇలాంటి బొమ్మలు ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటివి దూరంగా ఉంటాయి. కానీ ఈ చెట్లు అడవి లోపలికి ఎక్కడో ఉంటాయిరా. రోజు నేను అడవిలో చెట్లు వెతకడానికి వెళ్ళి నది దగ్గర ఎండిపోయిన చెట్లను కొట్టాను. అప్పుడు నాకు తెలియదు ఇవి ఔషధ గుణాలున్న చెట్లని. కానీ రంగయ్యకి ఈ విషయం ముందే తెలుసు. అందుకే నా చేత బలవంతంగా కొట్టించాడు. ఆ రోజు నుండి అవ్వ, భీమయ్య ఇద్దరూ కలిసి చెక్క బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. అవ్వ అనుకున్నట్లే అవి చాలా ఖరీదు పెట్టి అందరూ కొనేవారు. కొద్ది రోజుల్లోనే భీమయ్య, అవ్వ ఇద్దరూ ధనవంతులైపోయారు. భూషణం గారు, ఘోరం జరిగిపోయిందండి. ఏం జరిగిందిరా? ఆ భీమయ్య వాడి అవ్వ కలిసి ఆ చెట్లని ఏవో బొమ్మలుగా తయారు చేసి సంతలో అమ్మేశారు. వాటిని బోల్డంత డబ్బులు పెట్టి అందరూ కొనుక్కొని వెళ్ళారు. ఎంత పని చేసింది! ఎవడూ కొనకపోతే నా దగ్గరికి వస్తాడులే అనుకున్నాను. ఇంకా లేటు అయిన కొద్దీ నేను ఎంత చెబితే అంతకే కొంటారనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంట్రా? అయ్యగారు, ఇంకో విషయం. ఇప్పుడే నాకు భీమయ్య కనిపించాడు. అతని రాత్రికి అడవిలో చెట్లు కొట్టడానికి వెళ్తున్నాడట. భూషణం ఆ భీమయ్యకి ఎంత ధైర్యం అంటూ మరింత కోపంతో ఊగిపోయాడు. అయ్యగారు, ఇప్పుడే వెళ్ళి భీమయ్యని తీసుకొని రావాలా? ముందు చెయ్యాల్సిన పని అది కాదురా. పక్క ఊళ్ళో నుండి 100 మంది చెట్లు కొట్టేవారిని రాత్రికి అడవికి రహస్యంగా తీసుకునిరా. ఈ రాత్రి మొత్తం అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేద్దాం. సరే అయ్యగారు. రాత్రి రంగయ్య, భూషణం అడవిలోకి వెళ్లి ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుండో చెట్టు కొడుతున్నట్టు శబ్దం వచ్చింది. అరే, వాడు ఖచ్చితంగా భీమయ్యే, పద వెళ్ళి చూద్దాం అంటూ ఇద్దరూ వెళ్లారు. భీమయ్యని చూడగానే భూషణం కోపంగా, అరే, ఇవి నా చెట్లు. ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్న అడవిలో ఉన్న ప్రతి చెట్టు నాదే. ఇంతవరకు ఉన్న ప్రతి చెట్టు నేనే కొట్టాను. వీటి మీద ఎవరికి ఏ హక్కు లేదు. నువ్వు హాయిగా చెట్టు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు కేవలం ఒక పనివాడు మాత్రమే అంటూ భీమయ్య మీదకి వెళ్ళబోయాడు. అంతే, శేఖర్ వెనక నుండి వచ్చి భూషణంను గట్టిగా పట్టుకున్నారు. భూషణం గారు, ఇదంతా మేం మీకోసం వేసిన బల. ఎన్నో ఏళ్లగా అడవిలో ఉన్న మృగాలకు హాని చేస్తూ చెట్లు కొట్టేందుకు మిమ్మల్ని జైల్లో పెడుతున్నాము. ఇక పదండి, జైలుకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటూ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి
అందరూ కలిసి అడవిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు.